జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఓసీజేఏసీ అగ్రవర్ణాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల 23న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మా మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణతో ముఖాముఖి. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో ఉన్నాం. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు ఓసీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ మనతో ఉన్నారు. మరి ఈ నెల 23న ఓసీజేఏసీ పక్షాన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమ విశేషాలు, విధి విధానాలు ఏమిటనేది మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఉదయం మెట్రో న్యూస్కు నమస్కారం. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో మహాధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓసీల హక్కుల కోసం ఈ ధర్నా దేశంలో ఉండబడే అనేక డిమాండ్స్ తోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అగ్రవర్ణ కులాల్లో ఉన్న పేదలకు మీరు ఇచ్చేటువంటి ముఖ్య సందేశం. ఈరోజు అగ్రవర్ణ పేదలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, ఈరోజు మన హక్కులు సాధించుకోవాలని చెప్పంటే మన ఇళ్లలో కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. మనం మన పిల్లల జీవితాలు బాగుపడాలంటే జీవితాలతో ముడిపడి ఉన్నాయి కనుక ఉద్యోగాలు రావాలన్నా, విద్య రావాలన్నా, ఏమి రావాలన్నా కూడా మన పిల్లల జీవితాలు బాగుపడాలని చెప్పంటే తప్పకుండా మనం పోరాడితే పోయేది ఏమి లేదు. మనందరం తప్పకుండా ఈ సమస్య కోసం అందరం కలిసి ఉద్యమిస్తాం. తప్పకుండా మీ పిల్లల్ని, నిరుద్యోగుల్ని, ఫ్యామిలీస్ తోటి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఓసీజేఏసీ ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పని కూడా మన పిల్లల జీవితాలకు సంబంధించిన సమస్య కనుక తప్పకుండా హాజరు కావాలని, వాళ్ళ జీవితాలు బాగు చేస్తారని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓసీజేఏసీ పక్షాన రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా కార్యాచరణ రూపొందించబోతున్నారు. ఈరోజు ఓసీజేఏసీ అనేది రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలైనా ఓసీజేఏసీలో ఉండొచ్చు. రెండవది, ఏ వర్గానికి వ్యతిరేకం లేకుండా ఓన్లీ తమ హక్కుల సాధన కోసమే ఈ ఓసీజేఏసీ పనిచేస్తుంది. ఒకటి. రెండవది, భవిష్యత్ కార్యాచరణ కూడా తప్పకుండా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం, అన్ని జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అన్ని జిల్లాల్లో జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవడం, మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడం, గ్రామీణ స్థాయిలో కూడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం, సదస్సులు ఏర్పాటు చేసి వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించి ఈరోజు ఓసీలందరూ కూడా ఐక్యం చేసడానికి అవకాశం ఉంది కనుక ఇట్లాంటి కార్యక్రమాలు కూడా రేపు భవిష్యత్తులో చేపట్టి నిర్మాణాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని కూడా ఓసీజేఏసీ తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా కూడా తప్పకుండా వీటిని అమలు చేసే పరిస్థితి కనుక లేకపోతే రేపు రాబో కాలంలో రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా నాంది పలుకుతాం. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లా అన్ని ఉద్యమాలకు పుట్టినీళ్ళు, అన్ని వర్గ సిద్ధాంతాలు కూడా పుట్టినీళ్ళు, అన్ని సిద్ధాంతాలు కూడా పుట్టింది ఇక్కడి నుంచే. కనుక తుడుం దెబ్బ కావచ్చు, నగార్ దెబ్బ కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నగరస్ కావచ్చు, ఏదైనా పుట్టింది ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లా అని పుట్టింది. కనుక ఓసీజేఏసీ అనేది కూడా ఈ వరంగల్ జిల్లా అని పుట్టింది. దీన్ని సాధించుకునేంత వరకు కూడా ఈ ఉద్యమాల్ని కార్యాచరణ తీసుకుని తప్పకుండా ముందుకు పోతామని చెప్పడం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి ఓసీజేఏసీ ధర్నా కావచ్చు, ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ యొక్క డిమాండ్ ప్రభుత్వం ద్వారా నెరవేర్తాయని భావిస్తున్నారు. ఈరోజు గతంలో ఈడబ్ల్యూఎస్ కోసం పోరాటం చేసి ఈడబ్ల్యూఎస్ సాధించుకున్న పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు. 2017లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాక గవర్నమెంట్ 2017లో తప్పకుండా ఈడబ్ల్యూఎస్ సాధించుకున్న పరిస్థితి కూడా అందరికీ తెలుసు. దాంతోపాటు ఈరోజు ప్రధానంగా అన్ని సామాజిక ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని, దేశంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నాం. దేశంలో కమిషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు పేదల అన్ని కులాల్లో ఉండబడే వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ లబ్ధి చేకూరుతుంది. దాంతోపాటు ఈరోజు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది కులాల పేరుతో తిట్టిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పంటే ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ కనుక కల్పిస్తే, కమిషన్ కనుక ఏర్పాటు చేస్తే ఎవరి హక్కు వాళ్ళు సాధించుకునే అవకాశం ఉంటుంది. మీ కమిషన్ దగ్గర పోయి చెప్పుకునే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఇతర వర్గాలకు ఎట్లయితే కమిషన్ ఉందో మాకు కూడా అది చేస్తే బాగుంటుందని చెప్పని ప్రధానంగా ఈ డిమాండ్ పెట్టాం. దాంతోపాటు అన్ని సామాజిక వర్గాల్లో కూడా క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పని కూడా పెట్టాం. ఎందుకు అని చెప్పంటే అగ్రవర్ణంలో ఉండబడే ధనికులు ఈరోజు పేదలకు రిజర్వేషన్ కావాలని మేము ఫైట్ చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని వర్గాల్లో ఉండబడే ధనికులు కూడా బీసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, ఎవరైనా ఒక రిజర్వేషన్ పొందిందంటే ఇంకో రిజర్వేషన్ రాకుండా ఉంటుంది. కనుక అన్ని వర్గాల్లో పేదలకు కూడా ఈ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తే తప్పకుండా ఈరోజు పేదలకు న్యాయం జరిగే పరిస్థితి కనుక దాన్ని ప్రధాన డిమాండ్ కూడా పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
ఆ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వాటిని కేటాయించాలని చెప్పని కూడా మేము ప్రధాన డిమాండ్ కూడా చేసి ఆ పోస్ట్ కూడా భర్తీ చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఫీజు రాయితీ కూడా కల్పించాలని చెప్పని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోరుతాం. సెంట్రల్ గవర్నమెంట్ కనుక తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం. దాంతోపాటు రిజర్వేషన్స్ రాజ్యాంగపరంగా 50% మించకుండా రిజర్వేషన్ లేదని చెప్పి రాజ్యాంగంలో ఉంది. ఈరోజు ఓసీలో కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కూడా కేటాయించండి. ఇతర 50%లో అందరం కలిసి పోటీ చేసే అవకాశం మనకు ఉంటుంది కనుక అది కూడా వాళ్ళకు కూడా హక్కు ఉండాలని చెప్పని కూడా మేము ఈ రిజర్వేషన్ కూడా కేటాయించాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ కూడా పెట్టాం. ఎందుకని చెప్పంటే పరిశ్రమ పెట్టుకున్న వాడికి యజమాన్యానికి దాంట్లో వస్తువు తయారైతే వాడే నిర్ణయించే ధర హక్కు వాడికి ఉంటుంది. కానీ రైతు పండించే పంటకు మాత్రం రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం, ఆ ధర రైతు నిర్ణయించుకోలే పరిస్థితి కనుక తప్పకుండా రైతే నిర్ణయించుకునే చట్టాన్ని దాన్ని నిర్ణయించుకునే చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పని కూడా ప్రధాన డిమాండ్ కూడా పెడతాను. దాంతోపాటు రైతు బీమా వయోపరిమితి కూడా 59 సంవత్సరాలకు ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాలు పెంచాలని చెప్పని కూడా మేము అన్ని రాష్ట్రాల్లో ఉన్న కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పని కూడా మేము ఈరోజు ప్రధాన డిమాండ్గా పెట్టి ఈ ధర్నా కార్యక్రమం చేపడతాను. ఇది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తానికి ఈరోజు ఈ ధర్నాకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఈడబ్ల్యూఎస్ లక్ష్యం ఏమిటి? ఓసీ జేఎస్ డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా అగ్రవర్ణ పేదలకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అవకాశం కల్పించేందుకే 10% రిజర్వేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించింది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తూ ఉంది. కాకపోతే ఈడబ్ల్యూఎస్లో పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పంటే కొన్ని కండిషన్స్ పెట్టి అక్కడ పేదలకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఎందుకు అని చెప్పంటే 8 సంవత్సరాల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పని ఒక డిమాండ్ పెట్టారు. దాంతోపాటు 1 సంవత్సర కాలం పరిమితి సర్టిఫికెట్ పెట్టారు. అందుకోసమే 10 సంవత్సరాల పైబడి మనకు సర్టిఫికెట్ ఇవ్వాలని, 5 సంవత్సరాల పరిమితం దాన్ని సర్టిఫికెట్ను ఉంచాలని, దాంతోపాటు ఈ ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టారు. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు చేసే పరిస్థితి లేదు. బీజేపీ బాధిత ప్రాంతాల్లో కూడా అమలు చేస్తా లేరు కనుక అన్ని రాష్ట్రాల్లో కూడా తప్పకుండా ఈడబ్ల్యూఎస్ అనేది అమలు చేస్తే పేదలందరికీ ఈరోజు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, చదువుకునే అవకాశం కలుగుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది కనుక తప్పకుండా ఈడబ్ల్యూఎస్ అనేది కీలకంగా మాకు రిజర్వేషన్ ఈరోజు మా జీవితాలను లాభం చేసే విధంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఈరోజు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ మొన్న ఈడబ్ల్యూఎస్లో చాలా మంది గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, 4లో కావచ్చు, అన్నింటిలో కూడా ఈరోజు చాలా మంది ఉద్యోగాలు కొట్టిన పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు ఎంబీబీఎస్ సీట్లు కూడా ఈ మధ్యకాలంలో చాలా మందికి డాక్టర్ ఇంజనీరింగ్ సీట్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అగ్రవర్ణాల వర్గాల్లో ఉన్న పేదల సమస్యల గురించి ఒకసారి వివరించండి. ఈరోజు ప్రధానంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున రెడ్డిస్ అన్న, వెల్మాస్ అన్న, వైశ్యాస్ అన్న, బ్రాహ్మణ్స్ అన్న చాలా పెద్ద కులం వాళ్ళు, వీళ్ళ దగ్గర ఆస్తులు ఎక్కువ ఉంటాయని చెప్పి అనుకునే వాళ్ళు. కానీ ఈరోజు వ్యాపారం కుంటుపడే వైశ్యులు వీధిన పడే పరిస్థితి వచ్చింది. రైతు గిట్టుబాటు ధర లేక రైతు కూడా వీధిన పడే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే అన్ని రంగాలలో కార్మికులతో పాటు అన్ని రంగాల్లో కూడా వ్యాపార వర్గంలో కానీ కార్మికులుగా పనిచేస్తున్న పరిస్థితి. హోటల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు అగ్రవర్ణ పేదలు చాలా మంది ఉన్నారు. మున్సిపల్ కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు అగ్రవర్ణ పేదలకు ఉంది. అంటే అట్లాంటి పేదలకు సంబంధించి 180% పేదలు ఈ అగ్రవర్ణాల్లో ఉన్నారని చెప్పడం కూడా నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అందుకోసమే ఈ అగ్రవర్ణ పేదల కోసమే మేమందరం పెద్ద ఎత్తున అగ్రవర్ణాల్లో ఉన్న ధనికులు కూడా వీటికి సపోర్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జన సమీకరణ ఏ విధంగా చేస్తున్నారు? ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఓసీజేసీ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా, సిద్దిపేట, ఇతర అన్ని జిల్లాల్లో కూడా హైదరాబాద్ నగరం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మధ్యలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ లీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున రేపు ఇప్పటికే ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, కొంతమంది ట్రైన్ కూడా బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఆ ధర్నాకి లిమిట్ కార్యక్రమం ఉంటుంది కనుక 500 మంది రాకుండానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 500 మందితోటి మహాధర్నా జంతర్ మంతర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నెల 23న చెలో ఢిల్లీ కార్యక్రమం ఓసీజేఎస్ తరఫున మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని విధి విధానాల గురించి మాకు చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఓసీజేసీ ఆధ్వర్యంలో 23 ఫిబ్రవరి మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓసీల్లో ఉండబడే అగ్రవర్ణ పేదలకు సంబంధించిన
తమ హక్కుల సాధన కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. దేశంలో ఉండబడే ప్రభుత్వం అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పంటే ఢిల్లీలోనే ధర్నా చేపట్టాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పిన ప్రధాన డిమాండ్ తోటి అక్కడ చేపట్టడం జరుగుతుంది.